తీరని వరాలు. పూర్వం ద్విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడివయసు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయవాసి అయిన ఒక ముని పుంగవుడు గజశృంగి అనే ఆయన ద్విదర్భకు వేయించేశాడు, అంటే వచ్చాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు చాలా ఆనందపడి ఆయనకు ఎదురు వెళ్లి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చుకున్నవాడే గజశృంగి, రాజా నీ భక్తికి సంతోషించాను, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అని చెప్పాడు. మునిపుంగువ, తమ దయ వల్ల నాకే లోటు లేదు, కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తూనే ఉంది. పితృతత్వ సౌఖ్యం కలిగేలాగున్న పరంలో పునర్నరక బాధ తొలగేలాగాను ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు. రాజుకి పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి సీసా ఒకటి తీసి అందులోని పసరు 2 పాదాలకు పూసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. పోతూ పోతూ, రాజా నీ కుమారుడు 21వ జన్మదినం నాడు మళ్ళీ దర్శనమిస్తాం అన్నాడు మునిపుంగుడు. అయితే ఈ మాటలు రాజుకి సరిగ్గా వినిపించలేదు. ఆయన కొద్దిగా చెవుడు. సంవత్సరం తిరిగి వచ్చేలోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు, విందులు, అన్నదానాలు జరిగాయి. రాజుగారి కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి శరగామి అని నామకరణం చేశారు. శరగామి ఎవ్వరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పెరగసాగాడు. లేక పుట్టిన కొడుకు కావటం చేత రాజుగారి గారాభం వాడికి జాస్తి అయింది, అంటే కొద్దిగా ఎక్కువైంది. వాడి మీద ఎవరు ఏమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడే కాడు. శరగామి ఎంత తప్పుడు మాటలు మాట్లాడినా రాజుకు వినిపించేవే కావు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాడు, కాని వాడి నోరు బొత్తిగా చెడ్డది. వాడి చేతికి బెదరని వాడు కూడా వాడి నాలుకకు మహా బెదిరేవారు. చూస్తూ ఉండగానే శరగామి పెద్దవాడైనాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరాగమిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఈ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరాగమి మటుకు గజశృంగిని చూసి ఎవరి గోసాయి అని మాత్రం అడిగాడు. మునిపుంగుడికి కోపం వచ్చింది. తనను మర్చిపోయిన వృద్ధరాజును, అవమానించిన యువరాజును శపించడానికని కమండలం ఎత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగివచ్చి మునిపుంగుడి కాళ్ళు 2 పట్టుకొని రక్షించమని వేడుకున్నాడు. గజశృంగి శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోని ఆసనం మీద కూర్చోబెట్టాడు. మునిపుంగువులు బోగులలాగా కూర్చోకూడదు కనుక ఆసనం మీద మెత్తపై తన కృపాంజనం పరిచి గజశృంగి కూర్చొని శరాగమికేసి అసహ్యంగా చూశాడు. కారణం ఏమంటే శరాగమి అన్న మాట మునిపుంగుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడలేదు. రాజు ఆయన కొడుకు చేత క్షమాపణైనా చెప్పించాడు కాడు. కొడుకు అన్న మాట పాపం రాజుకు వినిపించలేదు. మరి తాను వేరే పని మీద వచ్చిన వాడే ఉండటం చేత గజశృంగి శరాగమిని క్షమించడానికే నిశ్చయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించిపోవడానికి వచ్చాం అన్నాడు గజశృంగి. రాజుకు వినపడేలా గట్టిగా, చిత్తం తమ దయ అన్నాడు రాజు. వీడికి 3 వరాలు ఇద్దామనుకున్నాము, ఒక్కటి మించి ఇవ్వడానికి మాకు మనస్కరించడం లేదు, వాడి ప్రారబ్ధం అన్నాడు ముని. భగ్నకర్ణుడు పరవశుడై, నాయన మునిపుంగువులను ఏదైనా ఒక వరం కోరు, వారు కటాక్షిస్తారు అన్నాడు. అని గజకృంగికేసి తిరిగి, స్వామి వాడి తరపున నేను కోరవచ్చునా అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్టించి, వాడికి ప్రజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి, నువ్వు సైన్యాలు చేయడం కాని మాటలు అందించడం గాని మేము సహించము అన్నాడు ముని. ఇంతసేపు ఆలోచిస్తున్న శరాగమి, నాకు 3 వరాలు కావాలి అన్నాడు. వల్ల కాదు, ఒకే వరం కోరుకో, తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు, జాగ్రత్త అన్నాడు ముని. శరాగమిని చూస్తున్న కొద్దీ ఆయనకు యావగింపు హెచ్చైతుంది. నాకు 3 వరాలు కావాలి అన్నాడు శరాగమి ముండిగా. తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది. మునికి కోపం రెచ్చిపోయింది. ఇది చాలా అక్రమం అన్నాడు ఆయన. నాకు 3 వరాలు కావాలి, అదే నేను కోరే ఒక్క వరమును. ఇందులో అన్యాయం ఏం లేదు, కావాల్సి వస్తే తారీఖులను విచారించండి అన్నాడు శరాగమి. తార్కీలు వచ్చారు, చర్చించారు. ఒక వరం అన్నది నిర్వచించడం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయన్నారు. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 100 పిల్లలు కలిగేటట్టు వరమిచ్చాడు. అవి 100 వరాలు కావడం మాట అటుంచి
సత్యవంతుడు ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా? యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామునులం గారికి దేనికి అన్నారు తార్కీలు. శాస్త్రానికి తల ఒగ్గవలసి వచ్చింది మహాముని. సరే, నీ 3 వరాలు అడుగు అన్నాడు ఆయన. తమను కేశరహితంగా చూడాలని ఉన్నది అన్నాడు శరాగమి చిరునవ్వుతో. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగానే గాక కేశ వసన రహితంగా కూడా కనపడ్డాడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతపట్టాడు. శరాగమికే భయం వేసింది. స్వామి, తిరిగి యథాప్రకారం అవ్వండి అన్నాడు. తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది. నీ వరాలు 2 అయిపోయినాయి, ఇంక ఒక్కటే మిగులుంది, కోరుకో అన్నాడు ముని. మళ్ళీ 3 వరాలు కావాలి అన్నాడు శరాగమి మునికేసి క్రింగట చూస్తూ. గజశృంగికి ముచ్చెమట్లు పోసాయి. ఇంత కృతజ్ఞత నేనెక్కడా చూడలేదు. నువ్వు ఈ విధంగా వరాలు పెంచుకుంటూ పోతూ ఉంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపశ్చర్య భగ్నం చేసుకోమా అన్నాడు ఆయన ఎండి పెడచగొట్టుకుపోతున్న గొంతుతో. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరాగమి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయడానికని ఒక్కొక్క గణిత శాస్త్రజ్ఞుని నియమించారు. శరాగమి నోట వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికి ఒక లెక్కకుని కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరాగమి వరాలు తీరేలాగా చూస్తానని మునిపుంగుడు వాగ్దానం చేసి అంతర్ధానమయ్యాడు. నిజానికి మహామునికి శరాగమిని చూస్తేనే కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకురాసాగింది. ఈ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలి అనిపించింది. రోజులు గడిచాయి. శరాగమి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమా వేసుకున్నాడు. ఎందుకంటే మునిపుంగువుడు అతని మీద కక్ష కట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఉక్కగా ఉన్నట్లు తోచి శరాగమి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండేనే అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం గడ్డగట్టేటట్టు చలిగాలి వీచేది. దాన్ని ఉపసంహరించడానికి అబ్బబ్బా ఈ గాలి నాకొద్దు అనేసరికల్లా అసలు గాలే లేకుండా పోయి శరాగమి ఉక్కిరి బిక్కిరయ్యి మళ్ళీ ఇంకో వరం కోరుకోవాల్సి వచ్చేది. 60 గడియ కాలంలో 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరాగమి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చేయాలని మునిపుంగుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు, శరాగమికి ఈ వరాల వల్ల కించిదైనా సుఖం గాని లాభం గాని లేకుండా చేయడానికని ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ మునిపుంగుడు అన్వేషిస్తున్నట్లే కనపడ్డాడు. ఈ సమయంలో ఒక అడవిలో సెలయేరు పక్కన కూర్చుని ఉంటే బాగుండును అని శరాగమి అనుకున్నదే తడువుగా అతని అడవిలో సెలయేరు పక్కన ఉండడమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకర జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేదే కానీ ఆమె శరీరం అంతా కురూపంగా ఉండేది. ఇంతెందుకు, శరాగమి తన మనసులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకొని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతూ ఉండేది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరాగమి తన పాత అలవాట్లు మానివేయవలసి వచ్చింది. ఉదాహరణకు, ఒక సందర్భంలో శరాగమి తనతో కూడా వ్యవహారాలు మాట్లాడవచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుసుకుందాం అన్న కారణంగా ఇద్దరు అంటుకుపోయారు. 3 వరాలు వ్యయం చేస్తే గాని తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. అదేవిధంగా శరాగమి భోజనం దగ్గరికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు. తన నౌకర్లు తీర్చగల కోరికలు కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పట్టడం శరాగం సరదాగా ఉందేమో గాని ఇతరులకు ఏమాత్రం రుచించలేదు. అతనికి స్నేహితులు దూరం అయ్యారు. అతని సమీపంలో ఉండటం వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారకులు అతని మూలంగా నానా అగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పుడైనా చికాకు కలిగి శరాగమి తన నౌకర్లను నీ దుంపదెగా, నిన్ను పాతయ్యా, నిన్ను తగలయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకరులు ఒక్కొక్కరు భయంకరమైన చావు చచ్చి తిరిగి శరాగమి వరాల సహాయంతో మళ్ళీ బతుకుతూ ఉండేవారు. శరాగమిని గురించి వింత వార్తలు దేశ దేశాలు వ్యాపించాయి. అతన్ని పెళ్లాడడానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పుకోలేదు. అతన్ని అల్లుడుగా చేసుకునేందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలు శరాగామి గాలి తమకు శోకనిచ్చేవారే కారు. కడకు శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడటానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఈ ఆటలే అతనికి శరణ్యమయ్యాయి. శరాగమి పేర ఎన్నో లక్ష వరాలు జమాయి ఉన్నాయి. కానీ ఏం లాభం? వాటి ద్వారా కించితైనా ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టి పగబట్టాడు. ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరాగమి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు.
ఈ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గళ్ళు ఉంటాయి. గవ్వల పందెం వేసి పావును నడుపుకుంటూ పోవాలి. పటంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగ్గా నిచ్చెన అడుక్కి వచ్చిందో పైకెక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదెంత చిత్రమో! శరాగమి పాము శరవేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది. కాని దాన్ని ఒక్క పాము కరవలేదు. శరాగమి పరమ ఆనందభరితుడైనాడు. ఆహా, ఈ గడియ మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రెండో ఆట కూడా అట్లాగే వచ్చింది. మళ్ళీ ఆడి చివరన శరాగమి మొదటి మారులాగానే ఆహా, ఈ గడియ మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. ఇంతకాలానికి శరాగమి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కొక్కటే గడియకొకటి చొప్పున ఖర్చు అవుతూ ఉన్నాయి. ఆట ఆడటము, ఆఖరును ఆ గడియ తిరిగి రావాలని కోరడము, ఈ విధంగా అదే గడియను మళ్ళీ మళ్ళీ తప్పించుకుంటున్నాడు శరాగమి. ముసలిరాజు చచ్చిపోయాడు. ఆ వంశం అంతరించింది. కొత్త యుగాలు వచ్చాయి. తుఫాన్లు వచ్చాయి. భూకంపాలు వచ్చాయి. ద్విదర్భ ఎన్నోసార్లు శిథిలమైంది. భూగర్భంలోకి దిగిపోయింది. దాని మీద దుబ్బా వేసింది. తన అభ్యంతర గృహంలో కూర్చొని ఇంకా ఆటే ఆడుతున్నాడు శరాగమి. అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవ్వరికీ తెలియదు. అది హిమాలయాల మీద మునిపొంగుడికి ఒక్కడికే తెలుసు. ఇంతకు ఆ శరాగమి ఆడే ఆటను వైకుంఠపాలి అంటారు. మనం ఆడే స్నేక్ అండ్ ల్యాడర్ ఆట అనమాట. ఈ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అంటారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.